ఇక దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపులు సంపూర్ణ బంద్ పాటిస్తున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు సుమారు 12 లక్షల మంది ఔషధ వ్యాపారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. కార్పొరేట్ ఈ ఫార్మసీల ఆన్లైన్ అమ్మకాలు, భారీ డిస్కౌంట్లు, ఏఐ ఆధారిత నకిలీ ప్రిస్క్రిప్షన్ల వల్ల చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటోందని కెమిస్టులు మండిపడుతున్నారు. కోవిడ్ నాటి హోమ్ డెలివరీ సడలింపులను రద్దు చేయాలని, జిఎస్ఆర్ 817 ఆఫ్ ఈ వంటి నోటిఫికేషన్లను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ బంద్కు ఖమ్మం జిల్లాలో ఎలాంటి స్పందన కనిపిస్తోంది? రోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అక్కడ ఉన్న తాజా పరిస్థితులను మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు ఏఓసిడి పిలుపు మేరకు చేయడం జరుగుతుంది. దీని మూలంగా మేము 40 ఏళ్ళ నుంచి చేస్తున్న వ్యాపారం ఒక్కరోజు ఆపాల్సి వస్తుంది. దీనికి ప్రజలు కొంచెం ఇబ్బంది పడతారు. దానికి మేము అన్ని విధాలుగా క్షమాపణ కోరుతూ మా వ్యాపారానికి ఉన్న ఇబ్బందులు తెలియజేయడానికి మాత్రమే ఈ బంద్ చేయడం జరుగుతుంది. ఇన్నేళ్ళగా లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారు. దానివల్ల యువత బాగా డిస్టర్బ్ అవుతుంది. అంత క్వాలిటీ గల మెడిసిన్స్ రావట్లేదు ప్రజలకి. మీరు పెట్టిన మందు ఒరిజినల్లా కాదు తెలియట్లేదు. దీని మూలంగా ప్రజలకి డబ్బు పోతుంది, ఆరోగ్యం మంచి మందు దొరకట్లేదు. కావున దాన్ని కాపాడటం కోసం మేము పని చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటూ రిటైల్కి హోల్సేల్కి అనుసంధానం ఉంటుంది కాబట్టి దాంట్లో మేము కూడా వీళ్ళకి సంఘీభావంగా బంద్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్కి ముందు అంటే 2020లో గవర్నమెంట్ జనాలకి మందులు అందుబాటులో రావాలని కొన్ని ఆన్లైన్ సంస్థలకి పర్మిషన్ ఇచ్చి కొన్ని నిబంధనలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కోవిడ్ అయిపోయి 6 సంవత్సరాలైనా కూడా అదే నిబంధనలు కొనసాగడం వల్ల ఎప్పటి నుంచో రిటైల్ రంగంలో ఒక 40-50 సంవత్సరాల నుంచి మా గురువు గారు అంటే ఇలాంటి చాలామంది పెద్దలు ఎప్పటి నుంచో 40-50 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నారు. ముందు తరాలను కూడా వ్యాపారంలో తీసుకొచ్చారు. ఇట్లా ఆన్లైన్ రావటం వల్ల కూడా ప్రత్యక్షంగా వీళ్ళ మీద రిటైల్ షాపుల మీద పడుతుంది, పరోక్షంగా మాలాంటి హోల్సేల్ వ్యాపారస్తుల మీద కూడా ఈ యొక్క ఇబ్బంది మాకు కలగటం వల్ల మేమందరం కూడా ఈ ఆల్ ఇండియా పరంగా ఈరోజు బంద్ని ప్రకటించడం జరిగింది. మెడికల్ షాప్ సంఘం ముఖ్య ఉద్దేశము ఆన్లైన్లో నకిలీ మందులు అరికట్టడం, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకుండా ఉండడం, మాదక ద్రవ్యాల ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ కూడా ప్రజలు బానిసలు అవుతున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఇవి ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి. అట్లాగే కోవిడ్ టైంలో ఆన్లైన్ విధానాలకి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతము కోవిడ్ ప్రాబ్లం లేదు కాబట్టి ఆన్లైన్ మందుల వ్యాపారాన్ని నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజా ఆరోగ్య దృష్ట్యా ప్లస్ యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడకుండా ఉండడం కోసము కెమిస్ట్రీకి పేషెంట్కి ప్రత్యక్ష సంబంధాలు ఉండాలి. ఆన్లైన్ ద్వారా ఇది సాధ్యం కాదు. ఆన్లైన్ ద్వారా మందులు వాడేవాళ్ళు ఎవరో, కొన్ని ఇచ్చేవాళ్ళు ఎవరో, ఎవరికి ప్రత్యక్ష సంబంధాలు ఏమీ ఉండవు. దీనివల్ల నిజమో కాదో తెలియని పరిస్థితి. దీనివల్ల ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది. కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ యొక్క పిలుపు మేరకు వ్యాప్తంగా ఈరోజు సత్పల్లి వ్యాప్తంగా కూడా అన్ని మండల వైజ్గా ఈరోజు అందరూ కూడా సంపూర్ణంగా బంధువులు సహకరిస్తున్నందుకు అన్ని షాపుల వారికి, అన్ని యాజమాన్యాల షాపుల వారికి, మెట్రోస్ వారందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమిష్టిగా చేస్తున్నటువంటి బంద్ ఇది స్వచ్ఛందంగా మాకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి కోసం ఎవరికాలు స్వచ్ఛందంగా చేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం ఈరోజు మొత్తం ఫుల్గా బంద్ చేయడానికి నిర్ణయించాం. అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్లో ఉన్నటువంటి మాకు ఉన్న ప్రాబ్లమ్స్, మాకు డిస్కౌంట్ సంబంధించినటువంటి సమస్యలు, చైన్ సిస్టమ్ సమస్యలు ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించాలని మేము ఎప్పటి నుంచో మేము కోరుతున్నాం. దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు అయితే ఈరోజు బంద్కి అయితే పిలుపునిచ్చాయి. ఇప్పటికే ఏదైతే ఆల్ ఇండియా మెడికల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్కి సంబంధించిన వారంతా కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏఐ ద్వారా కూడా ఇప్పటికే మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు, అదేవిధంగా ఆన్లైన్ విక్రయాలను కూడా వారు నిరసిస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 12,000 వంటి అంటే మెడికల్ షాపులన్నీ కూడా బంద్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే మెడికల్ షాపులకు సంబంధించినటువంటి వారికి కూడా ఇన్సెంటివ్ విషయంలో కావచ్చు, అదేవిధంగా వారికి
ఇవ్వాల్సినటువంటి పర్సంటేజ్లో కూడా అంటే చాలా తక్కువ హెచ్చు తగ్గులు ఉన్నాయి. అదేవిధంగా ఆన్లైన్ మెడిసిన్లో మాత్రం 80%కు సంబంధించినటువంటి ఎక్కువ కూడా ఇస్తున్న నేపథ్యంలో వారంతా కూడా ఈ ధర్నాకైతే నిరసన అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులతో పాటు ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1279 మెడికల్ షాపులు ఉన్నాయి. ఈ మెడికల్ షాపులకు సంబంధించినటువంటి వారందరూ కూడా పూర్తిగా కూడా ఈరోజు బంద్ను అయితే ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మెడికల్ షాపుల్లో ప్రతి ఐటమ్కి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, అదేవిధంగా వృద్ధులు వికలాంగులకు సంబంధించిన ఐటమ్స్ విషయంలో కూడా ఇటు చాలా హెచ్చుతగ్గులు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్ మెడిసిన్లో మాత్రం పూర్తిగా అటు ఆన్లైన్ వారికి మాత్రం 80% కూడా ఇస్తున్నారు. ఇప్పటికే ఏదైతే కరోనా సమయంలో ఇచ్చినటువంటి 2020 జీవో కావచ్చు, అదేవిధంగా 817 ఈ జీవో ప్రకారం కూడా మెడిసిన్స్ విషయంలో మాత్రం అటు ఏదైతే డీలర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ విషయంలో కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి ప్రత్యేకంగా వారికి 8%, అదేవిధంగా ఇటు డీలర్లకు అంటే రిటైల్ షాప్లో మాత్రం దాదాపుగా ఇప్పటికే 12 అంటే వాళ్ళకి 10% కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా హెచ్చుతగ్గులపై కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ షాపులన్నీ కూడా ఈరోజు బంధులకైతే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఆన్లైన్లో కావచ్చు, అదేవిధంగా మెడికల్ షాపులకు సంబంధించి, అదేవిధంగా హాస్పిటల్కి అనుసంధానం ఉన్నటువంటి మెడికల్ షాపులో మాత్రం అంటే మెడికల్ షాపులు ఓపెన్గానే ఉంటాయి. ఏదైతే స్వతంత్రంగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ షాపులు మాత్రం ఈ బంద్లో పాల్గొంటున్నాయని చెప్పేసి అటు ఏఐఓడిసికి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనుబంధ మెడికల్ షాపులు మినహా అన్ని మెడికల్ షాపుల్లో కూడా ఈరోజు మాత్రం బంద్ను అయితే ప్రశాంతంగా కొనసాగించేందుకైతే అటు అయితే మెడికల్ డ్రగిస్ట్ అండ్ కెమిస్ట్కి సంబంధించిన వారంతా కూడా పిలుపునివ్వడంతో వారంతా కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే అత్యవసర మెడిసిన్స్ సంబంధించిన వారంతా కూడా ముందుగానే తీసుకోవాలని చెప్పేసి వారంతా కూడా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలోనే ఈరోజు మాత్రం బంద్ను సంపూర్ణంగా అంటే విజయవంతం చేయాలని చెప్పేసి అయితే మెడికల్ సంబంధించినటువంటి షాపు యజమానులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే 1279 మెడికల్ షాపులు మాత్రం పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మెడికల్ షాపులు అయితే బంద్ అయ్యాయి. ఇటు ఏదైతే ఆన్లైన్ షాపులుగా ఉన్నటువంటి వారు కూడా 24/7 కూడా అంటే ఓపెన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆన్లైన్ షాపులు మెడిప్లస్ కావచ్చు, అదేవిధంగా అపోలో ఫార్మసీకి సంబంధించినటువంటి వారంతా కూడా ఇప్పుడు ఓపెన్ చేసి ఉండటంతో కొంత ఉపశమనం కలుగుతుంది అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా మెడికల్ షాప్ బంద్ మాత్రం సంపూర్ణంగా కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.